హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు మనకి పండు మిర్చి పచ్చడి అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే దీనికోసం 1 kg పండు మిర్చి తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని తొడిమలు తీసేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి 1/2 kg చింతపండు అనేది నారలు లేకుండా గింజలు లేకుండా తీసుకోవాలి. 1/2 kg దొడ్డుప్పు, 2 స్పూన్ల పసుపు. పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. అందులోనే చింతపండు, దొడ్డుప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 days పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం పచ్చడి అనేది కొంచెం ఆగి ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వీటిని వేయించుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనకు కావాల్సినంత పండు మిర్చిని వేసుకోవాలి. దాంట్లోకి కొన్ని ఎల్లిపాయలు, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని లాస్ట్లోకి కొద్దిగంత పసుపు వేసుకొని కొంచెం అంతా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పచ్చడి అనేది ఆయిల్లోకి వేయట్లేదు, ఎందుకంటే కొన్ని డేస్కి నల్లగా అయిపోతుంది కాబట్టి దాంట్లోకి వేస్తున్నాను. ఇలా చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.